హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అర డజన్ గుడ్లతో కరివేపాకు కారంతో ఫ్రై చేయబోతున్నాను. టేస్టీగా, హాయిగా ప్రాణానికి తింటంటే ఇంకా తినాలనిపిచ్చిద్దండి గుడ్లు. అంత టేస్టీగా చేయబోతున్నాను. ఇంక లేటెందుకు వీడియోలోకెళ్దామా? ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ముట్టించుకొని బాండీ పెట్టేసుకుందాం ఫస్టు. మిరియాలండి. ఒక స్పూన్‌కొచ్చేసి మిరియాలు, ఒక స్పూన్‌కి ధనియాలు, ఒక స్పూన్‌కి జీలకర్ర, ఒక స్పూన్‌కి పచ్చెనపప్పు, ఒక స్పూన్‌కి మినపగుళ్ళండి. మినపప్పు. ఇవన్నీ లైట్‌గా ఫ్రై చేసుకుందాం. దోరగా. పచ్చి వాసన పోయేంత వరకి. మంట సిమ్‌లోనే పెట్టేసుకోవాలి. పప్పులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు ఒక 5-6 రెమ్మలకి కరివేపాకు అయితే వేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసిన కరివేపాకు అన్నమాట ఇది. చూసారా, ఈ విధంగా వేసుకున్నాక లైట్గా కరివేపాకు మాడకూడదండి. లైట్గా కాస్త పొడి బారినట్టుగా ఫ్రై అయితే సరిపోయిద్ది మనకి. స్టవ్ మంచి సిమ్లో పెట్టేసుకొని ఈ ఆకు ఫ్రై చేసుకోవాలి. ఒక 7-8 చిన్నులపాయ రెమ్మలండి, అవి కూడా వేసుకుందాం. స్టవ్ కట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వడబడితే సరిపోయిద్దండి. మరీ ఏగాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, వడబడిపోతే చాలు ఆకు. ఇది కాస్త చల్లారాక మిక్సీకి పట్టేసుకుందాం మనం. చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ జార్ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో ఒక స్పూన్కి వచ్చేసి ఉప్పు వేసుకుందాం. పసుపు ఒక పావు స్పూను. ఇప్పుడు ఇది పౌడర్ లాగా కాస్త బరగ్గా మిక్సీకి పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా బరగ్గా, మరి మెత్తగా పౌడర్ కాదండి, కాస్త బరగ్గా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ అయ్యాక ఇప్పుడు మనం కోడిగుడ్ల సంగతి చూసుకుందాం. ఒక 6 గుడ్లు ఉడికించి పెట్టేసుకున్నా కదండి, ఇవి ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇలాగా అన్ని గుడ్లు కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. పచ్చిమిర్చి అండి, ఒక 2 పచ్చిమిరపకాయలకి సన్నగా ముక్కలు తరిగానండి, అవి వేసుకుందాం. ఒక రెమ్మకి కరివేపాకు. కట్ చేసి పెట్టేసుకున్న కోడిగుడ్లు ఈ విధంగా బోర్లాగా అన్ని గుడ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవరు కోడిగుడ్డుకి బాగా తగులుతుంది అన్నమాట.
చూడండి, ఒకవైపు బాగా కాలాలండి. ఈ గుడ్లు రెండో వైపుకి తిప్పేసుకుందామండి. ఒకవైపు అయితే బాగా వేగిని. చూడండి, ఒకవైపు బాగా వేగిని. ఇప్పుడు రెండో వైపుకి కూడా తిప్పేసుకున్నాం కదా, రెండో వైపు కూడా కాస్త వేగాలన్నమాట. మనం వేయించి పొడి చేసి రెడీలో పెట్టేసుకున్న పౌడర్ వేసేసుకుందామండి. ఈ పౌడర్ అయితే ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసినాయి కాబట్టి మనకి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు కారం వేసేసుకుందాము. మిగతా కారం ఏ ఫ్రైలో వేసుకున్నా కూడా టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది. వాసన తీస్తుంటే గుమ గుమలాడిపోతుందండి. ఈ గుడ్డు మళ్ళీ ఈ విధంగా తిప్పేసుకొని ఇంకా ఆపేసుకోవటమే మనం. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకోవటమేనండి. చూశారు కదా, ఎంతో ఈజీగా చేసుకునే కోడిగుడ్డు కరివేపాకు కారంతో టేస్టీగా గుమగుమలాడే పప్పు, చారు, ముఖ్యంగా గోంగూర పచ్చడి ఏది చేసుకున్నా అందులోకి ఇది ఎమ్మి ఎమ్మి టేస్టీగా. ఆహా, ఊహిస్తుంటేనే ఎట్లాగా ఉంది ప్రాణం. తింటే ఎలా ఉంటుందో మీరొక్కసారి నా ఊర్లో మీరు కూడా ఊహించుకొని చూడండి, చేసి తినండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వంటతో కలుద్దాం. సరేనా? బాయ్.